చెప్పాడు. 7వ దినాన చాలా ముఖ్యమైన పని ఉందండి, ఆ రోజు కుదరదండి, పొలం పని ఉందండి, లేదనంటే ఊరు వెళ్ళాలండి, ఎక్కడికి వెళ్ళాలండి, అక్కడికి. నువ్వెవరి మాటను కొట్టేస్తున్నావు? బాగా గమనించండి. ఇప్పుడు ఈరోజు నువ్వు ప్రార్థన లేనందుకు నాకు చాలా బాధ కలుగుద్ది, కానీ దేవునికి వేదన కలుగుద్ది. మీకు అర్థమవుతుందండి? మీరు 6 దినాలు కష్టపడి 7వ దినాన దేవుని మందిరానికి రాకపోవడం వలన ఒక దైవజనుడికి నాకు చాలా బాధ కలుగుద్ది. ఎంత బాధ కలుగుద్ది అంటే, నేను ప్రతి వారం వాక్యం చెప్తున్నాను కదా, ఒకవేళ నా వాక్యం లోపమా, నేను చెప్పలేకపోతున్నానా, వాళ్ళకి అర్థమయ్యేలాగా నేను వివరించలేకపోతున్నానా? ఎందుకు 6 దినాలు కష్టపడి 7వ దినాన దేవుని మందిరానికి రాలేకపోతున్నారు? అసలు దేవుని దగ్గరికి రావడానికి ఎందుకు ఇంత ఇబ్బంది కలుగుతుంది వాళ్ళకి? దేవుని దగ్గరికి రావాలని అంత మనసు ఎందుకు వారి దగ్గర లేకపోతా ఉంది అని నేనైతే చాలా చాలా దేవుని ప్రభు పాదాల దగ్గర నేను చాలా ఏడుస్తాను. నిజం చెప్తున్నాను పిల్లలు, నిజం చెప్తున్నాను. చాలా మంది నన్ను ఏడిపిస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు రాలేదని నేనే ఏడ్చాను అని అంటే దేవునికి ఇంకెంత బాధ ఉంటుంది చెప్పాలి. ఇక్కడ నిలబడిన నా గొంతులో నుంచే మాట మీరు ఆలోచన చేయకండి. మీరు దేవుని మనసు అర్థం చేసుకోగలిగితే 7వ దినాన్ని కూడా నువ్వు కష్టపడి దేవుని దగ్గర రాకోకుండా మానేస్తున్నావు చూసావు కొన్ని మార్లు, అప్పుడు దేవుడు ఇంకెంత బాధపడి ఉంటాడు అనేటువంటిది ఒకసారి మనసు పెట్టి ఆలోచన చేయాలి.